అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, అసమానతలు లేని సమాజం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాబాసాహెబ్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. అనంతరం 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని అమరుడు సాయి ఈశ్వరచారి చిత్రపటం వద్ద మౌనం పాటించి నివాళులర్పించారు. 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ సాయి ఈశ్వరచారి ఆత్మహత్య చేసుకుని స్వర్గస్థులయ్యారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ కులాలను ఏకం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా ఆయన రచించినటువంటి భారత రాజ్యాంగం మన ముందు కనబడుతున్నది. 140 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో ఈరోజు సాంఘిక అసమానత తొలగబడి అందరం కూడా సోదర భావంతో మెలగడానికి భారత రాజ్యాంగం ఎంతో దోహదపడ్డది. భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను, ఆయన ఆలోచనలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భౌతికంగా లేకపోయినా అంబేద్కర్ గారి యొక్క పేరు ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ఇప్పటికీ మన మధ్యలో ఉంటుందని తెలియజేస్తూ, ఈశ్వరాచార్య అనేటువంటి ఒక యువకుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు మరి అవి అమలు కాకపోవడంతో నిరాశ చెంది ఆత్మ బలిదానం చేయడం జరిగింది. వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, చనిపోయినటువంటి వారి కుటుంబానికి ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యగా భావిస్తూ మరి ఆయన కుటుంబానికి 50 లక్షల రూపాయల మరి పరిహారాన్ని ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.